నమస్కారం. కూర్చో. నమస్కారం అండి. వినాయకుడు ఆయన విగ్రహాల గురించి మనం మాట్లాడుకుందామండి. ఆయనేమో దీర్ఘంగా ఉంటాడు ఖైరతాబాద్లో, ఇక్కడ ఓ మాదిరిగా ఉంటాడు. మీ ఇంట్లో మా ఇంట్లో ఇంతే ఉంటాడండి. 9 అంగుళాలు. 9 అంగుళాలకు మించి దేవుడు బొమ్మ చేయకూడదు. మరీ ఇష్టం వచ్చిన ఆకారాలు దేవుడికి పెట్టకూడదండి. ఇవాళ పెట్టేస్తున్నారు పట్టుకెళ్ళి. మామూలు గణపతా, రుద్రాక్ష గణపతి, రూపాయి గణపతి, కూరల గణపతి, కుడుముల పతి. ఎన్ని ఆకారాలో దేవుడికి. రుద్రాక్ష గణపతి, రూపాయి గణపతి, కూరల గణపతి, కుడుముల గణపతి, కొబ్బరి గణపతి, కూల్ డ్రింకు గణపతి, పండ్లతో గణపతి, వడ గణపతి, విద్యుత్తు గణపతి, వీధికో గణపతి, వెదురు గణపతి, విరి గణపతి, లడ్డూల గణపతి, గడ్డాల గణపతి, కాకీక గణపతి, కాలమే గతి. ఎన్ని రకాలు చేస్తున్నారో ఇవన్నీ చూస్తేనే భయం వేస్తోంది నాకు. భయము కలుగుతుండే బ్రాందీ సీసాలతో కలగలుపుదరేమో గణపతినికా. ఇవేమీ సంస్కృతి కాదండి. మట్టితో గణపతి మాత్రమే సంస్కృతి. భక్తి మార్గమొక్కటే ముక్తికి గతి.